లైఫ్ సైన్సెస్ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో కొత్త పాలసీని తీసుకురాబోతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాది పాలనలో లైఫ్ సైన్సెస్ లో సాధించిన అభివృద్ధికి సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 10 నెలల్లో 35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 141 దేశీయ బహుళజాతి కంపెనీలు ఔషధ, టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధనా రంగాల్లో నిర్మాణాలు మొదలుపెట్టడం, పూర్తి చేసుకుని ఉత్పాదన మొదలుపెట్టే దశలో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ పూర్తయితే 51,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, మరో 1,50,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫార్మా క్లస్టర్లకు సంబంధించి ప్రజల డిమాండ్లు నెరవేర్చాకే భూసేకరణ చేపడతామని మంత్రి తెలిపారు. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక డెడికేటెడ్ లైఫ్ సైన్సెస్ పాలసీని అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఎందుకు ఈ లైఫ్ సైన్సెస్ పాలసీ? ఇప్పుడున్న పద్ధతులు గాని, ఇప్పుడున్న ప్రొసీజర్స్ గాని, ఇప్పుడున్న ప్రాసెస్ గాని ఇంకా కూడా మెరుగైన రీతిలో, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చే రీతిలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షింపజేసే కార్యక్రమం తీసుకోవాలని, ఇన్నోవేషన్ ని పెంచాలని, అదేవిధంగా మన ఉపాధిని పెంచే కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ పాలసీ అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. ఈ లైఫ్ సైన్సెస్ కొత్త పాలసీ విధానంలో మరొక మారు ఈ లైఫ్ సైన్సెస్ రంగం ప్రపంచ స్థాయిలోనే పెద్ద ఎత్తున నిలిచే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా రాబోయే భవిష్యత్తులో కూడా మనం ముందంజలో ఉండాలనే ఒక ప్రయత్నంలో ఒక పాలసీ తీసుకురాకపోతా ఉన్నాం.